మనకు అనుగ్రహించాడు. ఏ దేవుడు మనకు శాంతి కలుగు చేశాడు. ఆయన ఏ ఆయుధం పట్టలేదు. యేసుక్రీస్తు వారు ఏ రక్తపాతము చేయలేదు, ఏ రక్తపాతము చేయలేదు. దేవుడు యేసుక్రీస్తు వారు నోటి మాటతోనే సమాజాన్ని మార్చాడు. ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద కొట్టండి అన్నాడు. శ్రీ గాంధీ గారు కూడా ఈ సత్యము అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొని అనేక దేశములు తిరిగి దేశంలో మహారక్షణ కొరకు, దేశంలో స్వాతంత్ర్యము కొరకు ప్రయత్నం చేసిన వాడు గొప్పవాడు. ఆయన కూడా సత్యము అనేటువంటి పుస్తకాన్ని పట్టుకుని ఉన్నాడు. ఈ సత్యము ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి తీసుకున్నటువంటిది. యేసుక్రీస్తు వారు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము అనేటువంటి వారు. ఎవరైనా మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని దూషిస్తే, మిమ్మల్ని హానికరంగా మాట్లాడితే మీరు వారికి ఎదురాడక మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కనుక వారిని దీవించండి. వారి కొరకు ప్రార్థనలు చేయండి. వారి మనసులు మారాలి, వారు పశ్చాత్తాపడాలి. క్రూరులు పశ్చాత్తాపము దిశగా తిరగాలి. క్రూరులు ఏదైతే దేశానికి హాని కలుగు చేస్తున్నారో, ఏదైతే మతోన్మాద శక్తులు ఉన్నాయో, ఏదైతే ఉన్మాదులు ఉన్నారో, ఏదైతే మన దేశంలోనికి అక్రమంగా ప్రవేశించి మన దేశంలో అనేకమైనటువంటి దాడులు కలుగు చేస్తున్నారో, అనేకమైనటువంటి వారందరినీ కూడా ముష్కరులను వారందరినీ కొరకు ప్రార్థనలు చేద్దాం. మన దేశాన్ని సంరక్షించుట కొరకు, మన దేశ రాజధాని కొరకు, మన